బాబు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మేము కోరుకునేది ఒకటే. స్వయంగా ముఖ్యమంత్రి గారే మా రవాణా రంగం సంబంధించినటువంటి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రవాణా రంగం కావాల్సిన ఆటో సంతోషంగా ఉన్నారా లేరనే తెలియాలండి మీరు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సబ్ కమిటీలు అని చెప్పని అయ్యని ఇయ్యని చెప్పని సాకులు చెప్పకుండా వెంటనే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆటో కార్మికులు అన్యాయం అవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తీపి కవరు ఊరేస్తా ఉంది కానీ ఏ కబురు చెప్పట్లేదు. ఫ్రీ బస్ పథకం పెట్టిన రోజునే ఈ బొల్లు మాటలు చెప్పే వాళ్ళు వచ్చేసి అసలు ఆటో కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రవాణా రంగాన్ని రోడ్డు మీద పెట్టేసి ఒక్క రోజు కానీ మేము దిగ్బంధం చేస్తే నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్నికల ముందు రవాణా రంగానికి ఇచ్చినటువంటి 5 హామీలు అమలు చేయమని చెప్పి దాదాపు 8 నెలలు కాండి ఏ సంఘానికి ఆ సంఘం పద్ధతిలో ఎవరో తోచిన పద్ధతిలో వాళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం కదలిక రాలా. మేము అందుకనే భవిష్యత్తు కర్తవ్యం ఆలోచించడం కోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్తు రవాణా రంగం సంబంధించినటువంటి సంఘాలతో సమావేశం పెట్టాం. ఒక నిర్ణయం చేసుకున్నాం. టీఎన్టీసీ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన టీఎన్టీసీ యూనియన్ కూడా వచ్చింది. ఒక 6 రోజుల పాటు మాకు గడువు ఇవ్వండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, మొత్తం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చారు. హామీ మేరకు మేము కూడా గౌరవిస్తాం. ఒక 6 రోజుల పాటు గడువు ఇస్తాం. ఈ 6 రోజుల పాటులో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే మా రవాణా రంగం సంబంధించినటువంటి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రవాణా రంగం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు రవాణా రంగం కాపాడుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్తున్నాం. లేని పక్షంలో మొత్తం రవాణా రంగ కార్మికులే కాదు ప్రజల్ని యావత్తు రాజకీయ పార్టీని కూడా కూడగడతాం. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమ రూపం దాల్చిపోతుంది. అంతవరకు మీ ప్రభుత్వం తెచ్చుకోకుండా, మీ ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా మీరు ఇచ్చినటువంటి హామీల్ని రవాణా రంగం కాపాడుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం. 6 రోజుల పాటే మీకు టైం ఇచ్చాం. ఈ 6 రోజుల్లో కానీ మీరు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు కర్తవ్యం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తీసుకున్నాం. వారం రోజుల్లో కానీ మాతోటి ప్రభుత్వం చర్చలు జరగకపోతే అన్ని కార్మిక సంఘాలని మళ్ళీ కూడగడతాం. ఈసారి రాజకీయ పార్టీలు కూడా పిలుస్తాం. వాళ్ళతోటే భవిష్యత్తు కర్తవ్యం తీసుకొని మొత్తం రోడ్ల మీద ఎక్కి రవాణా రంగాన్ని మొత్తం అవసరమైతే స్తంభిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రవాణా రంగాన్ని రోడ్ల మీద పెట్టేసి ఒక్క రోజు కానీ మేము దిగ్బంధం చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు కదలి రాదో, మా రవాణా రంగ సత్తా ఏంటి ప్రభుత్వం చూడదలుచుకుందా, చూస్తుందా, చూస్తే చూపిస్తామే సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకున్నాం. ప్రభుత్వం అన్ని విధాలా సంతోషం కాదు, మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకోవడం కాదు. మంచి ప్రభుత్వం ఎవరు చెప్పాలి? ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలు చెప్పాలి. ఈ రోజున అన్ని రంగాలకి మీరు ఎక్కడెక్కడ కొరలు పెడతా ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఏ పద్ధతి తీశారు? ఇప్పుడు వికలాంగులు 40% వికలాంగు సర్టిఫికేట్, డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వికలాంగు పింఛను కూడా మీరు తీసేస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి 6,000 పెంచామని చెప్పేసి గొప్పలు చెప్తూ ఉన్నారు, ఓ పక్క నుంచి తీసేస్తూ ఉన్నారు. నిన్న పారసారిగా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం ఏదైతే ఉన్నాయి వికలాంగ సర్టిఫికేట్లు అవన్నీ కూడా ఫ్రాడు. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఫ్రాడ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు, మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా? వికలాంగులు వాళ్ళు కాలు లేక చెయ్యి లేక సర్టిఫికేట్ తీసుకొని డాక్టర్ సర్టిఫికేట్లు సాధారణ మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇచ్చే 6,000 రూపాయలు ఎవరికి ఉపయోగం? ఇది అరకొర వేసానికి కాదు. మీరు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. ఇవన్నీ కూడా మీ సొంత డబ్బులు కాదు, మీ అయ్యో మీ తాత సంపాదించిన డబ్బులు కావు, ప్రజలు కట్టినటువంటి పన్నులు. ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడాక నీ పెత్తనం ఏంద్రా బాబు అని చెప్పి అడుగుతున్నాం. ఆనందం ఎలా కనబడుతుంది ఏంటి? మా కళ్ళల్లో ఆనందం లేదండి. ఏఐసిటి యూనియన్ ప్రెసిడెంట్ నేను. ఈ యూనియన్ ద్వారాగా నా పేరు ప్రసాద్ అండి. విజయవాడలో ఆటో కార్మికులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గత ప్రభుత్వం 3 రాజధానులు ఉంది, ఈ ప్రభుత్వం గెలిచింది, ఒక అమరావతిలోనే రాజధాని కడుతున్నారు, విజయవాడ గుంటూరు జంట నగరాలు అయితే విజయవాడలో ఉన్న ఆటో కార్మికులు కిరాయిలు పెరుగుతాయి అని మేము చాలా ఆనందించామండి. ఈ బొల్లు మాటలు చెప్పే వాళ్ళు వచ్చేసి
అసలు ఆటో కార్మికుల మీద ఇంతలా పెద్ద రాయేసి బస్సులు పెట్టుకు వాళ్ళ ప్రయోజనం కోసం బస్సులు పెట్టుకొని ఆటో కార్మికుల కుటుంబాలన్నీ నాశనం అయిపోయేటట్టు చేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఏమండి ఆటో కార్మిక టైర్ కొనాలన్నా ట్యూబ్ కొనాలన్నా ఆటో మెకానిక్ దగ్గరికి వెళ్ళినా అన్ని రేట్లు పెరిగినాయి అంటున్నారు. మా ఆటో కార్మికుల సంపాదన 500-400 కంటే ఎక్కువ తోలలేకపోతున్నాం. దాంట్లోనే గ్యాస్ తీసుకోవాలి, దాంట్లోనే కిస్తీ కట్టుకోవాలి, దాంట్లోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాగ మేము చాలా యాతన పడుతున్నాము. దయచేసి మా ఆటో కార్మికులకు ఏమన్నా న్యాయం చేయాలని మీరు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏమన్నా వర్తించేటట్టు మా కార్మికులకు ఆదుకుంటే మా పిల్లల చదువుల కోసమైనా కానీ లేదా మా థిక్నెస్ గతం ప్రభుత్వం థిక్నెస్ కోసం సంవత్సరం 10,000 ఇచ్చింది. అలాగే మీరు ఏదైనా సహాయం చేస్తే మాకు ఉపయోగపడుద్దని కొంతలో అంటే బాగా ఉపయోగపడదు. మేమే మేళ మిత్రులు మా పిల్లల కలెక్టర్ విదేశాల్లో చదివించుకోలేము కాబట్టి కొంతవరకన్నా ఉపయోగపడుద్దని ఆశిస్తున్నాం తప్ప వేరే ఇంకా కోరికలు ఏమి లేవండి. ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి రోజుకి ఎంత అవుతున్నారు కిరాయి? అసలు 400-500 అండి. వర్షం చెబుతున్నాం. ఇదివరకు గతంలో 1000 రూపాయలు ముందు తోలుకునేవాళ్ళం. ఆ 1000 రూపాయల్లో 200-300 గ్యాస్కి పోయాయి. కిస్తీ కట్టుకునే వాళ్ళు కుటుంబం కోసం పోషించాలి. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాక 400-500 కంటే ఎక్కువ తోలలేకపోతున్నాం. ఈ ఓలా ర్యాపిడ్ ఊబర్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు తీసేస్తే మాకేమైనా ఉపయోగపడుద్ది. అది కాకపోయినా మళ్ళీ విజయవాడలో ఉన్న ఆటోలు కాకుండా అవుట్ ఆఫ్ అంటే 2002లో విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఆటోలు ఆపేయాలని ఆపేశారు ఆ రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు బయట ఆటోలు కూడా తిప్పుకోవచ్చు అంటే ఆ మాట వాళ్ళే గవర్నమెంటే చెబుతుంది, ఈ మాట గవర్నమెంట్ చెబుతుంది. ఆ బయట ఆటోలు తిప్పుకోవాలనుకున్నప్పుడు విజయవాడ సిటీలో ఉన్నప్పుడు ఆ ఆటోలు ఎందుకు ఆపాలి? ఆపకూడదు కదా. మరి ఇప్పుడు బయట ఆటోలు కూడా తిప్పుకోవచ్చు అని ఎందుకు చెప్పాలి? అంటే నరానికి నాకు లేనట్టు ఎటు పడితే అటు మాట్లాడతాం కాదు. విజయవాడలో ఉన్న ఆటోలు ట్రాఫిక్ సిటీ మించిన ఉంది కాబట్టి 2002లో ఆపారు. అదే కంటిన్యూ చేయొచ్చు కదా. బయట ఆటోలు ఎందుకు పిలిపించారు? కంపెనీ వాడికి లాభం చేయడం కోసం, గవర్నమెంట్కి ఆదాయం పెరగడం కోసం నువ్వు విజయవాడలో తిప్పుకోవచ్చు అంటారు. మరి ఈ ఓలా ర్యాపిడ్ ఇవన్నీ వదిలినప్పుడు మాకు నష్టం కదా. గతంలో పెట్రోలు డీజిల్ తక్కువ రేట్లు ఉన్నప్పుడు మెడసీలు గవర్నమెంట్ వేసి ఇచ్చేది కిలోమీటర్కి ఇంతయా అని గవర్నమెంట్. ఇవాళ మెడసీలు గవర్నమెంట్ వేయకుండా ఓలా ర్యాపిడ్ అన్నీ పెట్టేసి వాడు ఇచ్చిన రేటే తీసుకోవాలని మాకు చెబుతున్నారు. మరి ఆ రేటు ప్రకారం నడిస్తే ఇప్పుడు పెరిగిన రేట్ల వల్ల మాకేం గిట్టుబాటు అవ్వట్లేదు. దయచేసి దాని గురించి కూడా ఓలా ర్యాపిడ్ గురించి కూడా గవర్నమెంట్ని ఆలోచించమని కోరుతున్నాం. ఏదో చెబుతూ ఉంటారండి, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని మెప్పు పొందుకోవడం కోసం ఏదో చెబుతూ ఉంటారు. నిత్య జీవితంలోకి వచ్చి చూస్తే కదా తెలిసేది. మా ప్రభుత్వంలో ఉందన్న ఎవడు బాగున్నాడు చెప్పమానండి. అదే ఎవడు సంతోషంగా ఉన్నాడు? వాడు వర్గాల్లో సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా లేరు. ఆటో కార్మికులు అందరూ సంతోషంగా లేరు. మరి ఆటో వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరని తెలియాలంటే మీకు వాళ్ళ కుటుంబంలోకి వచ్చి చూడాలి. వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా పోతున్నారో, ఎలా చదివించుకుంటున్నారో పిల్లలని. వీళ్ళ పిల్లలు విదేశాల్లో పెరగాలి, విదేశాల్లో చదవాలి. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్, ఆ గవర్నమెంట్ స్కూల్ కూడా ఎత్తేసేటట్టు ఈ ప్రభుత్వం వచ్చి మరి పేదవాళ్ళకి బాగా బంగారు కుటుంబాలు అని చెప్పి అభివృద్ధి చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఏముందా? డబ్బా ఇవ్వడానికి కొట్టుకుంటాడు. అభివృద్ధి అయినాకే కదా తెలిసేది. ఉంటే ఈ ఆవేశం ఎందుకు? బంగారు కుటుంబాల్లో మీరు లేరు? లేరు. ఆటో డ్రైవర్ లేడు. ఎవడున్నాడండి? వచ్చి చూస్తే కదా తెలిసేది ఉన్నారా లేరా అని. నువ్వు ఎక్కడో ఏసీలో కూర్చొని చూస్తే తెలిసిద్దా అండి? రోడ్డు మీద రండి, కుటుంబాలను చూడండి. ఎవడ అనిపిస్తున్నాడో, ఎవడ పచ్చడి మీద తిన్నాడో, ఎవడ బిర్యానీ తిన్నాడో తెలిసిద్ది. అదే మీరు ఎక్కడో ఏసీలో కూర్చొని బాగుంది అనుకుంటే సరిపోద్దండి? సరిపోద్దా? నా పేరు మునిశంకర్రావు. అయ్యా, నేను 77 నుంచి ఈ ఆటో రంగంలో పనిచేస్తున్నాను. ఆటో తోలిపి జీవించేవాళ్ళమే. కానీ మేము అడిగే డిమాండ్ ఏంటంటే, గతంలో ప్రైవేట్ బస్సులన్నీ కూడా కార్పొరేషన్ అయిన టైంలో ఈ ప్రైవేట్ బస్సులన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకుంది ఏకంగా. అలాగే డ్రైవర్లు, ఆటోల తోలిని కూడా డ్రైవర్లుగా ఆర్టీసీలో తీసుకున్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మేము కోరుకునేది ఒకటే, దయచేసి మిమ్మల్ని అర్థం చేసుకోండి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఆటోలు ఎన్ని వద్దు, మీరు డబ్బులు వద్దు, వేల వద్దు, ఏమొద్దు. ఈ బళ్ళు
విజయవాడ కృష్ణా జిల్లా గుంటూరు మన ఎన్టీఆర్ జిల్లా కలిసి మహా ఉంటే 40,000 50,000 దాదాపు 1,00,000 ఆటో దాకా ఉంటుంది 2 జిల్లాలో అంటే సిటీలో 2,50,000 ఉంటుంది జిల్లా పల్లెటూరు లెక్కేసుకుంటే. ఓన్లీ టౌన్లో ఈ సిటీలో తీసుకుంటే మ్యాక్సిమం 40,000 బళ్ళు ఉన్నాయి, 40,000 మంది డ్రైవర్లు ఉంటారు. మేము కోరుకునేది ఏంటంటే మీరు ఈ రకంగానే చేయండి. ఆటోకి రోజు ఉదయం నుంచి 8 గంటలు మీరు గవర్నమెంట్ బేకారంగా 8 గంటలు డ్యూటీ చేస్తే మ్యాక్సిమం 3 లీటర్లు 4 లీటర్లు అది డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి వెహికల్స్ కొట్టించండి. ఈ వెహికల్స్ అన్ని మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి. ఎవరు ఫ్రీ సర్వీస్ మీరు అలాగే గవర్నమెంట్ బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్సు ఎలా పెట్టారో మేము ఆ రకంగానే ఫ్రీ బస్సు అని బోర్డులు రాపించుకొని మేము దింపుతాం. 8 గంటలు డ్యూటీ చేస్తాం. వెహికల్కి వచ్చి 30,000 రూపాయలు ఇవ్వండి. మేమే ఫిట్నెస్ చేసుకుంటాం, రిపేర్లు మేమే చేసుకుంటాం. మీరేం చేయొద్దు. 30,000 రూపాయలు ఇవ్వండి. మా భార్య పిల్లలు మేము బతుకుతాం. 8 గంటలు డ్యూటీ చేస్తాం. ఆ తర్వాత మేము కష్టపడుకుంటాం. కనీసం అర్థం చేసుకోండి. లేదు మీరు 15,000 అన్నారు, ఆ 15,000 కూడా చాలవండి. మీరు ఎంత సర్వే చేయించండి. ఇప్పుడు 15వ తారీఖు నాడు బళ్ళు ఫ్రీ బస్సులు మీ చేతుల మీదకి వదిలేరు. ఆ రోజు మధ్యాహ్నం నుంచైనా మాకు ప్రకటిస్తారేమో కానీ కప్పల్లాగా టీవీల దగ్గర చూస్తున్నాం. ఏమీ లేదు. ఒక సలహారు ఏంటంటే మళ్ళీ కమిటీని వేస్తాం, మీ మీద చర్చిస్తాం అన్నారు. ఆ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు చర్చిస్తారు? ఇవాళకి 6 రోజులైంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆటో కార్మికులు అన్యాయం అవ్వకూడదు, వాళ్ళు దేనికైనా తెగించకూడదు అనుకుంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే టీఎన్టీసీ సోదరులు కూడా డైరెక్ట్గా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాం, ఏదో రకంగా మాకు చేస్తా అన్నారు కాబట్టి ఏదో రకంగా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. లేదా ఈ ఆటోలైనా మీరు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. దయచేసి మేము దీన్ని అల్లకొల్లం చేయొద్దు బాబు. ఏదో ఒకటి మీరు ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు ఊరిస్తా ఉంది కానీ ఏ కబురు చెప్పట్లేదు. ఫ్రీ బస్ పథకం పెట్టిన రోజునే ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రకంగా ప్రకటించారు, కానీ అమలు చేయలేదు. ఇవాళ కూడా ఇదిగో అదిగో కాలయాపన చేస్తున్నారు. దీనికోసం మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా అంటారు. సబ్ కమిటీ అంటే కాలయాపన. ఇది మోసం చేయడానికి సాగదీయడానికి తప్ప న్యాయం జరగదు. అందుకే ఇవాళ అన్ని రాష్ట్ర మోటార్ ఆటో కార్మికుల సమావేశం చేసుకుందాం. టీఎన్టీసీ కూడా హాజరైంది. వాళ్ళు ఒక 1 రోజుల టైం ఇవ్వండి, మేము సమావేశం ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వంతో కలుపుతాం అంటా ఉన్నారు. ఈ వారం రోజులు మా కార్యక్రమం మాకు ఉంటాయి. ఈ వారం రోజుల్లో కానీ మంత్రులు ఆ రకంగా నిర్ణయం తీసుకొని సమావేశం వేసి మా సమస్య పరిష్కారం చేయని పక్షంలో మేము అందరం కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఆటో మోటార్ కార్మికుల ఉద్యమాన్ని మరి తీవ్రతరం చేస్తూ ఉన్నాం, చేయడానికి పొందుకుంటా ఉన్నాం. ఆ రకంగా నిర్ణయం చేసుకున్నాం. అందులో టీఎన్టీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిసి బాగా భాగస్వామ్యం ఉన్నాయి, ఎస్ఎఫ్సి భాగస్వామ్యం ఉన్నాయి. మిగిలిన సంఘాలను కూడగట్టి మేము ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. నా పేరు పోలారి, ఐఎఫ్టియు. ఏ తీపి కబురు లేదండి. తీపి కబురు చెప్తా ఉంటున్నారుగా, చెప్పట్లా. వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఆశ ఉంటుంది. మేము వాళ్ళ ఆశని కాదంటలేదు. వాళ్ళే అన్నారు మిమ్మల్ని తీసుకెళ్తాం, మాట్లాడిస్తా ఉన్నారు. మాట్లాడిస్తే మంచిదే, పరిష్కారం చేస్తే మంచిదే. తీపి కబురు చెప్తే సంతోషిస్తాం. లేని పక్షంలో మాత్రం సీరియస్గా ఆందోళన సిద్ధమవుతాం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలనే అన్ని వర్గాల ప్రజలు, అక్కడ వీళ్ళు వాళ్ళని ఏం లేదు. అంత మెజార్టీ ఎందుకు వస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళని కలుపుకుంటే గెలిచేయడం కాదు. ఆయన కలిసినా కలపైనా ఆయన గెలిచే సత్తా ఆయనకు ఉంది, అది ఖచ్చితం. ఎందుకంటే వాళ్ళకే తెలుసు. ఆయన 56 రోజులు కూర్చోబెట్టారు. ఆ సింపతి ప్రజలు మొత్తం ఇండియాలో ప్రపంచాల్లో ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలిసింది ఇది అన్యాయం అని. కనుకనే నేను గెలిపించారయ్యా, గెలిపించారు నిన్ను. అందరూ ఆటో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అక్కడ కమ్యూనిస్టులా లేకపోతే ఇంకోటాన్ని చూడలేదు, నిన్ను గెలిపించారు. ఆ గెలిపించిన దానికైనా సరే మీరు ఆటో కార్మికులకి న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదని మేము కోరుకుంటున్నాం. అది సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు సంతోషంగా లేరు? ఆటో కార్మికులు ఏం సంతోషంగా ఉంటారండి? ఎక్కడ సంతోషంగా ఉంటారు? ఫ్రీ బస్సు ఇక మీకు తోలేదు ఎక్కడ? వాళ్ళ ర్యాపిడీలు ఇవే మీరే అగ్రిమెంట్ చేస్తున్నారు. వాళ్ళ ర్యాపిడీలు కూడా మీరు అగ్రిమెంట్ చేస్తున్నారు. 2 వీలర్ బండి మీద ఓన్ వెహికల్ బోర్డు, అది 2 వీలర్ మీద బోర్డు ఏంటిది? ఓన్ వెహికల్. కానీ వాడు ఉద్యోగం కురవాడు, ఏదో వాడు ఇంట్లో బాధలు చాలలేక వాడు ఉద్యోగం చేసుకుంటూ వాడు ఉద్యోగం అయిపోగానే ఓలా ఓపెన్ చేస్తున్నాడు, ర్యాపిడో ఓపెన్ చేస్తున్నాడు. స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడ సెంటర్లు చూసుకొని పెట్టుకుంటే వీళ్ళు ఓలా బుకింగ్. ఆడపిల్లలు కూడా ఎక్కి వెళ్ళిపోతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆడపిల్లలు, మహిళలు వాళ్ళు ఏం ఎవడు మంచోడు? ఇప్పుడు ఆటో రంగం మీదే ఈరోజు ఎంతమంది ఉన్నారు? రౌడీలు ఉన్నారు, అన్ని అనేక రంగాలు ఉన్నారండి. ఈరోజు నిన్నగాక మొన్న మే 4వ తారీఖు నాడు 11 లక్షల రూపాయలు గోల్డ్ ఒక ఫ్యామిలీ, 2 లేడీస్ 2 జెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వర్షంలో, ఆటోలో.
అది బస్ స్టాండ్లో ఎక్కారు కాబట్టి అది మాకు సంబంధించిన వాడు కాబట్టి ఎమ్మటే ఫోన్ చేస్తే మన నాగరాజు గారికి రాత్రి 11 గంటల 10 గంటలకు వెళ్ళి తనకు అప్పచెప్పాం. పొద్దున్నే పిలిచి అందరినీ క్లాస్ తీసుకుని వదిలిపెట్టిన వాళ్ళు. ఎందుకని నిజాయితీ మాకు ఒక పద్ధతి ఉంది. మా ఈయనకి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఏ బ్యాగ్ అయినా చెప్పకుండా ఎవడైనా తీసుకెళ్ళాడా అక్కడ ఇక తోడడానికి అక్కడికి అవకాశం లేదు. వాడిని ఏం చేసినా మేమే అప్పు చెప్పేస్తాం స్టేషన్లో కూడా. అలాగ కొన్ని ఉంటాయి, మాకు కొన్ని సంఘాలకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మేము బాధపడేది అదే. ఈరోజు కిరాయిలు లేవు, ఎలా బతుకుతాడండి? మా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే ఎంత? గవర్నమెంట్ స్కూల్లోనే అందరూ చదువుతారని లేదు కదండి. అందరూ బాగానే ఉంటే బాగానే ఉంటుంది సార్. ఇవన్నీ కాదు, మాకు కావాల్సింది ఆటో ఓడికి అన్యాయం జరగకుండా చూడండి అనేది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఏమండి, ఫ్రీ బస్సు లేకముందు మ్యాక్సిమం ఎలా లేదన్నా 700, 800, 1000 రూపాయలు తోలుతారు. తోలకంటే ఉండం. మరి మేము అస్సలు అన్యాయం అడుక్కుంటున్నామని మేము చెప్పట్లేదు, కానీ 1000 రూపాయలని తోలుతాం. 200 రూపాయలు గ్యాసు, 200 రూపాయలు గ్యాసు. సిగరెట్ అలవాటుకున్నాడుగా ఖర్చులని పోతే ఇంటికి ఒక 500 ఇస్తాడు. బండికి 300 రూపాయలు తీయాలి అంటే 10,000 రూపాయలకి ఇస్తేండి. బండికి 300 పక్కన పెట్టాలి. బాధ్యత కలిగి ఎవడైనా సరే దాన్ని మనం కాదు అనుకొని పక్కన పెడతాడు. ఇంట్లో వచ్చి ఇంట్లో ఇస్తాడు. ఈరోజు 600 రూపాయలు తోడడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇది మేము బాధపడేది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మేము అధికారంలో రాకముందు కూడా లోకేష్ బాబు మమ్మల్ని ఒకటే అన్నాడండి, మీకు కార్మికులకైతే మన కార్మికులకైతే అన్యాయం జరగదు, పెద్ద ఆయన కూర్చోబెడదాం, ట్రేడ్ యూనియన్లు అన్నీ పిలిచి మీటింగ్ పెడదాం, మేము ఒక నిర్ణయం తీసుకుందాం, ఈ ఓలా ర్యాపిడోలు కూడా వద్దు అని కూడా చెప్పాడు సార్. గవర్నమెంట్ యాప్ ఓపెన్ చేస్తామని చెప్పి రవాణా శాఖ 2-3 సార్లు మా నాయకులను పిలిచారు, మీటింగ్ పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయింది యాప్? అది ఉండాలి కదా. నేను అనేది అదే, ఇదే ఏం కాదు. ఈ ఓలా ర్యాపిడోలు కూడా చాలా దుర్మార్గమైన దోపిడీ జరుగుతుంది ఆటో రంగం మీదే. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా మార్చుకోండి, మంచిగా బతకాలనుకుని మమ్మల్ని బతికించండి అని కోరుకుంటున్నాం సార్. కె దుర్గారావు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ఆగస్టు 15కు ముందు ఆటో కార్మికులు 12 గంటలు 24 గంటలు తోడితే 500, 600, 700 రూపాయలు తోలేవాళ్ళు. ఆగస్టు 15 తర్వాత పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారింది. కనీసం 200, 300 రూపాయలు కూడా తోలని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మహిళలు ఎవరో కూడా ఆటోలు ఎక్కే పరిస్థితి కనబట్ల. మరి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం రోజే మీకు తీపి కబురు చెప్తాం, మీకు ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పన్నారు. కానీ ఆ రోజు ఉపన్యాసం అంతా మహిళలతో చప్పట్లు కొట్టించుకోవటమే సరిపోయింది. ఎక్కడా కూడా ఆర్థిక సాయం ప్రకటించలా. దీంతో నిరాశ చెందారు. అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాలయాపన చేయకుండా సబ్ కమిటీలు అని చెప్పని ఇయ్యని చెప్పని సాకులు చెప్పకుండా వెంటనే ఆటో కార్మికులకి, క్యాబ్ డ్రైవర్లకి ఆర్థిక సాయం ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలని కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆటో మోటార్ కార్మికుల శక్తి ఏంటో, బలం ఏంటో చూపిస్తామని చెప్పేసి అనేది ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నమస్కారం. టీఎన్టీయూసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు ఆటో డ్రైవర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు మొఖర ఆదిబాబు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీలో భాగంగా ఆటో డ్రైవర్లు జరుగుతున్నటువంటి నష్టాన్ని భర్తీ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి టీఎన్టీయూసీ కూడా భాగస్వామ్యంలో అవడం జరిగింది. రాష్ట్ర టీఎన్టీయూసీల అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మేము చెప్పేది ఏంటంటే, తొందరలోనే స్టీప్ వారు చెప్తారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక టైం ఇస్తే యూనియన్లు అందరూ కూడా వెళ్ళి సబ్ కమిటీ కానీ ప్రభుత్వంతో తీసుకొని వెళ్ళి ఒక అవకాశం ఇవ్వండి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము కోరుకోవడం జరిగింది. ఆ విధంగా వారం రోజుల పాటు సడలింపు ఇచ్చి వారం రోజుల తర్వాత అందరం కూడా మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకుంటాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఇప్పుడు మాత్రం కార్యాచరణ ఆగిపోయినట్టే. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీపి కబురు తీసుకున్న తర్వాత మేమైతే నిర్ణయం తీసుకోగలుగుతాం. అందరికీ నమస్తే. నా పేరు మిరియాల సుబ్రహ్మణ్యం, టీఎన్టీయూసీ నగర నాయకుడిని.
టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్కి రావటం, ఈ అన్ని సంఘాలతో కలుపుకొని మాట్లాడటం జరిగింది. మా అధ్యక్షులు చెప్పిన ప్రకారం ఇక్కడ మాట్లాడటం జరిగింది. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళే మనిషి. అలాగే మన ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇవాళ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అందరం కలిసి మాట్లాడటం ఏంటంటే అన్ని సంఘాలు కలుపుకొని మన రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన సాధికార సంస్థ అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు. అదివరకే 2024 ముందు, మళ్ళీ ఇప్పుడు కూడా 2019కి ముందు ఇప్పుడు కూడా అదే సాధికార సంస్థని మళ్ళీ ఏర్పాటు చేసి ఈ ఆటో యూనియన్లు, ఆటో సంఘాలకు సంబంధించి లోన్లు, ఆటోలకు సంబంధించి 5%గా ఆటోలు ఇప్పించేలాగా లోపల రోడ్డు మీద సర్వీసు అందరికి తగ్గింది. అట్లాగే మాకు కూడా సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు ఇవ్వమని సంఘాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇద్దామని మాట్లాడుకోవడం జరిగింది. ఏం కుటుంబాలండి, నరేంద్ర మోడీ గారి గారు మీ ఇంటికి ఒక్కొక్కడికి 5 లక్షలు గుద్దేస్తాం తీసేసుకున్నాను. ఎక్కడ గుద్దాడు? ఏం ఇవన్నీ ఏం పడతాయండి? ఎక్కడ వీళ్ళు బతకడానికి, వీళ్ళు భోగభాగ్యాలు అనిపించడానికే చాలు. ఇక మామూలు ఏమేమి చేస్తారండి? కొంపలు కూడా లేవు మాకు, అర్థమైందా? ఈ బాధలు తట్టుకోలేక అప్పులు చేసి ఉండి కొంప కూడా అమ్మేసుకున్నాను నేను. నాది రాజరాజపేట ఇల్లు. దేనికోసం? బతకలేక. నేనేమి తాగుబోతుని కాదు, లేదా తిరిగిపోతుని కాదు. నేను బాధ్యతలు పెట్టి కుటుంబం, నాకు 4 కొడుకులు, 6 మనవాళ్ళు, ఎలాగా వాళ్ళ బతుకుతున్నారు. నా మీద ఎవరు ఆధారపడాల. కానీ నేను ఆటో తోలుకుంటాను, ఉద్యమాల్లో పనిచేస్తాను. లేరండి, అది ఏం లేదండి. ఇవన్నీ ఏమండి, రాజకీయాలు ఎలాగుంటాయంటే వాళ్ళు స్వలాభం కోసం 60 చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ప్రపంచ దేశాల్లో ఆయన 13 వ్యక్తి 14 వ్యక్తి అంటారు జనం. నిన్న తెలివైన వ్యక్తి, అందరిలాగా ఇది కాదు. కానీ అటువంటి వ్యక్తి తప్పులు చేస్తాడు. ఇప్పుడు ఈ అధికారం కోసం ఎవరెవరో ఏదో చెప్తారు, అన్ని మాటలు ఇచ్చి ఆయన ఇష్టం అని ప్రకటించేశాడు. మీకు అన్నీ చేస్తానని. ఏది అసలు 21 జీవోని ఉంచాలన్నాడు, తీసేద్దామన్నారు. 31 జీవోని ఎత్తేస్తున్నారు. ఎక్కడ ఇచ్చారు సార్? ఈ మధ్యకాలంలోనే ఈ ఆటోల మీదే 66 దోపిడీలు సార్. ఈ కేసులు ఏంటి, ఈ పోలీస్ వ్యవస్థ అన్నీ కరెక్టే, మనకు తెలియదే ఉంది సార్. అది అప్పుడు ఏదో ఉంటే ఆ యాక్టిషన్ 4 రోజులు ఊరుకుంటారు, తర్వాత మామూలే. అలాగ ఒక్కటే సెంట్రల్ నియోజకవర్గాల్లో బొండ ఉమ్మ గారు ఒకటే ఆటో వాళ్ళ కోసం కొట్లాడాడు 2 సార్లు. బ్రేక్ చలన విషయంలో కానివ్వండి, మొన్న ఆటోలు లోకల్ పర్మిట్లు ఇస్తానంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలియకుండానే వీళ్ళు రవాణా శాఖ వాళ్ళు లోకల్ బళ్ళు ఇచ్చారు. అలాగే ఇస్తారండి. 8,500 ఆటోతో ఆపేసాం. అవి ఆపేసి 5 మండలాలు బళ్ళు ఇచ్చాం. ఆ తర్వాత కౌలూరు, తోటవల్లూరు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలో బళ్ళు ఇచ్చాం. ఏంటిది? ఇంకెక్కడండి బతుకుతాడు ఆటోవాడు?